ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే దేశం డెత్ పెనాల్టీ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చింది. అక్కడ ఇక నుంచి మరణ దండన ఉండదు. దానికి ఒక మినహాయింపు ఏంటంటే ఏదైనా స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అప్పుడు మాత్రం దాన్ని ఎగ్జామ్ట్ ఇవ్వచ్చు అనమాట. మామూలుగా మరణ దండన అనేది జింబాబ్వేలో ఇక ఉండదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉరి శిక్షలు లేదా క్యాపిటల్ పనిష్మెంట్కి వ్యతిరేకంగా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనికి సంబంధించి క్యాపిటల్ పనిష్మెంట్ రద్దు కోసం చాలా ప్రయత్నాలే చేస్తోందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అతి ఎక్కువగా క్యాపిటల్ పనిష్మెంట్స్ మరణ దండనలు అమలయ్యే దేశం చైనా. అఫీషియల్ అంచనాల ప్రకారం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి వచ్చిన అఫీషియల్ లెక్కల ప్రకారమే చైనాలో గత సంవత్సరం 1100 పైన మరణ దండనలు పడ్డాయంట. చైనా తర్వాత చూస్తే ఇరాన్, సౌదీ అరేబియా, సోమాలియా, అమెరికా ఈ దేశాలు మరణ దండనలో టాప్ ఉన్నాయంట. ముఖ్యంగా ఈ మూడు దేశాలు చైనా, ఇరాన్, సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా 70% క్యాపిటల్ పనిష్మెంట్స్కి కారణమంట. చైనాకి సంబంధించి ఇంకా పూర్తి డేటా అంటే ఆ కంట్రీలో మరణశిక్షలకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఉండదు కాబట్టి ఇంకా మనకు వచ్చిన డేటా తక్కువనే చెప్పుకోవాలి. ప్రపంచంలో ఇప్పుడు దాదాపు 112కు పైగా దేశాలు డెత్ పెనాల్టీ రద్దు చేశాయి లేదా ప్రాక్టీస్లో పెట్టలేదన్నమాట. ఇక భారతదేశానికి విషయానికి వస్తే మన దేశంలో క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇంకా ఉంది. ఉరిశిక్ష అనేది మన దేశంలో వేస్తారు. కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అన్ని క్రైమ్స్లో అంటే అన్ని రేప్స్, అన్ని మర్డర్స్లో ఉరిశిక్ష వేయరు. ఉరిశిక్ష అనేది భారతదేశంలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్, క్యాపిటల్ పనిష్మెంట్ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లోనే వేస్తారు. ఇక్కడ మనం మన జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించాలి. మనం జీవితం ఎవరికి ఇవ్వలేం, ఒక జీవం పోయలేం, ఒక ప్రాణం పోయలేం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం తీసే హక్కు మనకుందా? దేవుడికి మాత్రమే ఒక ప్రాణం తీసే హక్కు ఉందని చెప్పి ఆయన చెప్తారనమాట. గాంధీ గారు రిఫార్మేటివ్ థియరీని బిలీవ్ చేస్తారు. అంటే క్రిమినల్స్లో ప్రక్షాళన రావాలి. క్రైమ్ అనేది ఒక డిసీజ్ అనమాట. అది ఒక రోగం లాంటిది. దాన్ని ప్రక్షాళించాలి. మనిషిని చంపినంత మాత్రాన క్రైమ్స్ తగ్గవు. మనం క్రిమినల్స్లో మార్పులు తీసుకురావాలి. క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్. క్రిమినల్స్ అనేవాళ్ళు పుట్టుకతో ఎవరు క్రిమినల్స్ కాదు, వాళ్ళు అలా తయారవబడతారు. దానికి కారణం సమాజం కూడా అనమాట. కాబట్టి ఉరిశిక్ష రద్దు విషయంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రెండు కాన్సెప్ట్స్ మధ్య ఒక టజిల్ అయితే నడుస్తుంది. ఒకటి ప్యూనిటివ్ జస్టిస్, రెండోది రిఫార్మేటరీ జస్టిస్ అనమాట. ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ ఇవ్వాలి, కఠినమైన పనిష్మెంట్స్ ఇవ్వాలి, వాళ్ళు చేసిన తప్పులకు పనిష్మెంట్స్ ఇవ్వాలి. రిఫార్మేటివ్ అంటే వాళ్ళని మార్చాలి, చేంజ్ చేయాలి. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ మధ్య చాలా దేశాలు మధ్యలో ఉండిపోయాయి అనమాట, ఇటా అటా అని చెప్పి. అయితే మానవ హక్కులు, మానవతావాదులు మాత్రం ఉరిశిక్ష ఉండకూడదని చెప్తున్నారు. అదేవిధంగా కఠినమైన శిక్షలు ఉంటే దేశాలు బాగుంటాయి, క్రైమ్స్ తగ్గుతాయని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు.